విజయవాడకు చెందిన గుణాల కార్తిక బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతుంది. చికిత్స కోసం రోజు ఫిజియోథెరపీ చేయించడం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సమస్యను మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ 19వ వార్డు అధ్యక్షుడు కాసిమాల దినేష్ చక్రవర్తి దృష్టికి రాగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో దాతల సహాయంతో అపాప ఆరోగ్య ఆర్థిక అవసరాల నిమిత్తం తాత్కాలిక సహాయంగా 12,000 రూపాయల నగదును 50 కేజీల బియ్యాన్ని ఆ కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ పాప సమస్యను చిల్లపల్లి శ్రీనివాసరావు ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మా పాప నాకు 2 ఆడపిల్లలండి. నా పెద్ద పాప కార్తిక పేరు. బ్రెయిన్ క్యాన్సర్తో 2 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతుందండి. పాపకి హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. 4 స్టేజ్లో ఉన్న పాపకి 9 సర్జరీలు చేశారు. 30 కీమోలు 38 రేడియేషన్లు పెట్టారు. పాపకి అన్ని విధాలుగా అన్నీ చేశాక పాప ఆపరేషన్ అయిన కాంచి బెడ్ మీదే ఉంటుందండి. పాప నడవాలంటే రోజు ఫిజియోథెరపీ చేయించాలి. తనకి ట్రీట్మెంట్ ప్రకారంగా అయినా ఫిజియోథెరపీ ఆహారం అనేది చాలా కావాల్సిందే తనకు అంటున్నారు. కానీ మా ఆర్థిక బాధలతో మేము పెట్టాల్సినంత కూడా చూసుకుని పెట్టాం. కానీ అందరూ ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇంకా పాపకి ఇంకా ఫిజియోథెరపీకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి ఎవరన్నా పాపకి ఏ విధంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. నాకు 2 ఆడపిల్లలు, చిన్న పాపకి పెద్ద పాపకేనండి బ్రెయిన్ క్యాన్సర్. మీరు ఏదైనా సహాయం చేస్తే నా బిడ్డ లేచి నడుస్తుంది, చదువుకుంటుంది. కుటుంబాన్ని మా దినేష్ 19వ వార్డు తాడేపల్లి 19వ వార్డు అధ్యక్షుడిగా ఉన్న దినేష్ అనే కుర్రాడు వాళ్ళ సమస్యని మా వద్దకు తీసుకురావటం జరిగింది. మా ప్రశాంతి గారికి 2 ఆడపిల్లలు, వాళ్ళల్లో పెద్దమ్మాయి. ఈ అమ్మాయికి బ్రెయిన్ క్యాన్సరు రావటం వలన పాపం వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ బసవతారకం హాస్పిటల్లో కూడా చూపించి చాలా డబ్బులు ఖర్చు అయ్యి వాళ్ళు అనేక ఆర్థిక ఇబ్బందులతో ఈ సమస్య మా దగ్గరికి తీసుకురావటం జరిగింది. మేము మా చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఆ ఆధ్వర్యంలో ఆ పాపకి ఏదో ఒక విధంగా ఆ వైద్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సహాయం చేయటానికి మేము నిశ్చయించుకున్నాము. అదేవిధంగా ఏంటంటే మా రాజేష్ గారు, దినేష్, నాని, ఇట్లాగే వెంకటేష్, మేము మా పార్టీ తరపు నుంచి మేము కొంత ఆర్థిక సహాయం చేస్తూ అదేవిధంగా వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయించడానికి మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడి మా శ్రీనివాస్ గారితో మాట్లాడి ఆ పాపకి వైద్యపరంగా ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాటు చేయించగలుగుతామని తెలియజేస్తున్నాం.